ఇంకోటి ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనం రావడం జరిగింది. సో దర్శనం కూడా మనకి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక 20 కోట్లతో ల్యాండ్ ఎక్విజిషన్ మధ్యలో కోర్టు కేసు వల్ల ఆగి, సో అది కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగే మనకి రోజు 200 మందికి అన్నదానం కూడా అప్పుడు అవుతుంది. సో ఎలా అవుతుంది, దానికి ఎలా తీసుకుంటున్నారు, క్లీన్నెస్ ఎలా ఉంది, అవి కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ ప్రతిసారి కూడా మనకి ఇక్కడ గోదావరి పక్కనే ఉండడం వల్ల మనకి ఫ్లో ఎక్కువైతే కూడా మనకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. సో ఆ ఇళ్ళు కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకి కమిషనర్ గారు తహసీల్దార్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఒకవేళ ఎఫెక్ట్ గోదావరి కింద ఫ్లడ్ ఎక్కువైతే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా దగ్గర ఉన్న దీన్ని షిఫ్ట్ చేయడం కూడా మనం తీసుకుని ఏర్పాటు చేసుకుంటాం. అండ్ అంతవరకు రాకుండా ముందే మనము అక్కడ కడెం ప్రాజెక్ట్ నుంచి కానీ అక్కడ శ్రీపాద బెల్లంపల్లి బ్యాక్ వాటర్స్ని కూడా మనం ట్రాక్ చేసుకుంటాం. అక్కడ లెవెల్స్ ఎంత ఉన్నాయనేసి ఏదైనా లెవెల్ మనకి ఇబ్బంది అయ్యే లెవెల్స్ వచ్చాయంటే ఇమీడియట్గా కూడా మనకి ఇళ్లలోకి నీళ్ళు రాకముందే మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో ఇది కాకుండా మనకి గవర్నమెంట్ కూడా రీసెంట్గా అంగన్వాడీకి సంబంధించిన కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ అవి మార్చడం జరిగింది. సో కొత్త సిలబస్, కొత్త టెక్స్ట్ బుక్స్ అండ్ కొత్త సర్వే కూడా చేయడం జరుగుతుంది. సో దాని మీద ట్రైనింగ్స్ కూడా మన DW గారు ఇస్తూ ఉన్నారు ఇక్కడ, అందుకని అది కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇది అండ్ మనకి ఇక్కడ లోకల్లో కూడా ఏరియా హాస్పిటల్లో కూడా 3rd ఫ్లోర్ అనేది ఎక్స్ట్రా 30 బెడ్ నుంచి 50 బెడ్కి అది అప్గ్రేడేషన్ అవుతుంది. సో దాని వల్ల కూడా కొద్దిగా స్లో అయ్యని చెప్పడం వల్ల మనం కూడా విజిట్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది. సో అవి కూడా స్పీడ్ పెంచమని చెప్తాం. ఇంకా కూడా మాతా శిశు హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో దాని మీద ఇమీడియట్లీ కూడా విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.